వేరు వేరు విశ్వాసపు అనుభవాలలో ఉన్నటువంటి ఈ క్రైస్తవులు లేక విశ్వాస శాఖలు, సంఘాల శాఖల వారిని గురించి ప్రభు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాలతో వాటిని పోల్చవచ్చు అని ప్రభు వారు అన్నారు. నా హృదయంలో చాలా నెమ్మది కలిగింది ఆలోచన ప్రభు నాకు ఇచ్చినప్పుడు. ఎందుకంటే బిడ్డలారా, 12 గోత్రాలు కూడా వేరు వేరు అనుభవాలు ఉన్నాయి. వేరు వేరు అనుభవాలు, వేరు వేరు పద్ధతులు, వేరు వేరు ప్రత్యేకతలు ఆయా గోత్రాలు ఉన్నట్టు మనం చూడగలం. కడగోత్రమైన బెన్యామీను గోత్రం కూడా తక్కువేం కాదు కదా. ఇశ్రాయేలులకు జవాబుగా నిలబడగలిగింది కదా. బెన్యామీను చీల్చున్నట్టు తోడేలు అన్నమాట నెరవేర్చినట్లుగా వారు ఉన్నారు కదా. ఇలాగా యూదా గోత్రం ఉన్న ప్రత్యేకత తెలియంది కాదు, లేవీ గోత్రం ఉన్న విశిష్టత మనకు తెలియంది కాదు. ఇలాగెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే వేరు వేరు అనుభవాలు ఉన్నా, వారి ప్రత్యేకతలు వేరైనా, అందరూ ఒకే సముద్రాన్ని దాటాలి, అందరూ అదే మన్నా తినాలి.